రేవంత్ అరిశారని తాము ఎగరాలనుకోవడం లేదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైందని చెప్పారు. తమిళనాడులో డీఎంకే ఎక్కడుందో రేవంత్ చూసుకోవాలన్నారు. డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు హిందువులను అవమానించారన్నారు. స్టాలిన్లు, దీదీలు, దాదాలు అడ్రస్ లేకుండా పోయారని, డీఎంకే, టీఎంసీ పనితీరును ప్రజలు చూస్తారన్నారు. సరైన సమాధానం ప్రజలిచ్చారని తెలిపారు. రేవంత్ రెడ్డి గారు అరిసిరని మేము అరవడానికి సిద్ధంగా లేదు. 3 రాష్ట్రాల్లో అధికారం నుండి 4వ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. దానికే ఎగిరెగిరి పడితే ఎట్లా? ఖాళీగా ఉన్న ఇస్తరాకులు ఎక్కువ ఎగిరి పడతాయంట. కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇలా దేశవ్యాప్తంగా అట్లే ఉంది. కాంగ్రెస్ కూటమితో పొత్తు పెట్టుకున్నారు తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే. యాడున్నది ఇలా డిఎంకే? తండ్రి బాయ్, కొడుకు బాయ్, 28 మంది మంత్రులు కూడా బాయ్. వాళ్ళు ఏమనుకున్నారు? అధికారంలో ఉన్నప్పుడు హిందువుల గురించి, హిందూ దేవుళ్ళ గురించి ఏదన్నా మాట్లాడవచ్చు, ఏం మాట్లాడినా హిందువులు సహనశీలురు, మమ్మల్ని ఏమన్నారు అనుకున్నారు. కానీ స్టాలిన్ గారు, ఉదయనిధి స్టాలిన్ గారు, జై శ్రీరామ్ అంటే వ్యతిరేకించిన మమతా దీది, జనం నీకంటే నాకంటే శాన తెలివికల్లోళ్ళు ఉదయనిధి స్టాలిన్లు దీదీలు, దాదాలు ఎవడు కూడా లేకుండా అడ్రస్ లేకుండా కొట్టి అవతల వారేస్తే ఇవాళ ఈ 2 రాష్ట్రాల లోపల కూడా ప్రజలు చాలా స్పష్టంగా డిఎంకే ఎంపీల పనితీరుని